సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వాట్ అబౌట్ యూ, మీకు ఎలా అనిపిస్తుంది అండి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మూవీస్లో ఎక్కువగా ఇష్టపడతారా, పొలిటికల్లో ఎక్కువ ఇష్టపడతారా? బేసిక్గా మీరు మూవీస్లోనే ఇష్టం. మూవీస్లో ఇష్టపడతారు. ఓకే. మూవీస్ పరంగా ఎక్కువగా మనకు తెలిసిందే. ఇక్కడ కమింగ్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, అంటే ప్రజలకి మంచి చేస్తారు, మంచి డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉంది. ఉంది. వై, ఎందుకు అంత నమ్మకం ఏంటి? డిప్యూటీ సీఎం కాబట్టి. డిప్యూటీ సీఎం కాబట్టి అందుకంటారా? మరి నిజంగా సినిమా నటుడు కదా, పొలిటికల్లోకి వచ్చారు కదా, చాలా వరకు ఏం చేయరు అని చాలా మంది ట్రోల్ చేశారు గతంలో. ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అంటే స్టెప్ బై స్టెప్ వస్తున్నారు, అందరూ ఒకేసారి రాలేరు కదా. అదే ఓకే. మరి పవన్ కళ్యాణ్ రీసెంట్గా సొంత ఆయన మూవీలో చేసిన పర్సన్సే చాలామంది లైక్ పోసాని మురళీకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు, ఇలా తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఒక సైకో, పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదని అంటున్నారు కదా. సో నిజమే అంటారు ఈ మాటలేండి? ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది కదా. అంతే అంటారా? అంటే చాలామంది కింద లాగేద్దాం, పవన్ కళ్యాణ్ని పక్కకి తోసేద్దాము, పవన్ కళ్యాణ్ తొక్కేద్దాం అని అంటున్నారు కదా. లైక్ ఇలాంటి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్కి? లేదు. ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడు కిందకి లాగినా పైకి లాగినా ఒకటే కదా. పోసాని కృష్ణమురళి గారు అంటున్నారు కదా కావాలని, అంటే చాలా మాటలు అన్నారు. సో నిజంగా ఆయన రాబోయే రోజుల్లో ఏమైనా డిప్యూటీ సీఎం పొజిషన్లో కానీ పొలిటికల్లో కానీ కెరియర్లో ఏమైనా డ్యామేజ్ ఉంటుంది అంటారు? లేదు. లేదు, ఉండదు. ఉండదు. ఎందుకంత గట్టిగా చెప్తున్నారు? అంటే ఇప్పుడు బేసిక్గా మూవీస్ పరంగా చూసుకుంటే చాలా ఫ్లాప్స్ అయ్యాయి తనకి. పొలిటికల్గా చూసుకుంటే లాస్ట్ టైం కూడా చేశారు. లాస్ట్ టైం చేశారు, బట్ ఏంటంటే తను గెలవలేదు. ఈసారి గెలిచారంటే ఉంది కదా తనకంటూ ఒక ఇది. పొలిటికల్ ఉంటే ఎవరికైనా పక్కా ఉంటుందా? ఓకే. కమింగ్ టు మూవీస్, పొలిటికల్ సైడ్ అయితే ఇది. వాట్ అబౌట్ మూవీ సైడ్? హరిహర వీరమల్లు మూవీ వచ్చేస్తుంది. ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు మీ లేడీస్? అంటే పవన్ కళ్యాణ్ కదా, ఆబ్వియస్గా బాగుంటుంది. ఈ మూవీలో ఒక సాంగ్ పాడారు, మాట వినాలి సాంగ్, ఎలా అనిపించింది? విన్నారా సాంగ్? అంటే వినలేదు. అప్డేట్ సో ఎలా అనిపిస్తుంది? రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చూస్తూ ఉంటారా? అంటే పొజిషన్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మూవీస్ వస్తాయి రావో అని ఆలోచనలో ఉంది, అంటే డౌట్గా ఉంది. చూడగలరు అంటారా మనం పవన్ కళ్యాణ్ మూవీస్ మళ్ళీ స్క్రీన్ మీద వస్తారా? పక్కా వస్తారా? స్టారే కదా. అంతే అంటారా? మరి చాలా గ్యాప్ వచ్చింది కదా, అదే క్రేజ్ ఉండిద్దా, ఏమైనా డౌన్ ఉండిద్దా పవన్ కళ్యాణ్? అంత క్రేజ్ లేకపోతే ఆయన డిప్యూటీ సీఎం అవ్వరు కదా. మూవీస్ పరంగా డౌన్ ఉండిద్దేమో. లేదు ఉండదు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు, పొలిటికల్ అంటే అందరూ టార్గెట్ చేస్తుంటారు, నెగిటివ్ ఉండిద్ది. మరి మూవీస్ పరంగా క్రేజ్ ఏమైనా తగ్గిద్దేమో ఇప్పుడున్న కాంపిటీషన్? లేదండి, లేదు. ఏం పవన్ కళ్యాణ్ క్రేజ్ అయిపోయింది అంటున్నారు కదా. అయ్యో, అలా ఎందుకు ఉందండి? అలా ఏం లేదు. అవునా? ఏమి ఇష్టం, ఎందుకు ఆయనలో ఏమి ఇష్టం మీకు? ఇష్టం అంటే స్టైల్, అంతే. స్టైల్, నెక్స్ట్ హెల్పింగ్ నేచర్. ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయాలి అని అనుకున్నారు కాబట్టే కదా డిప్యూటీ సీఎం. ఓన్గా ఒక లొకేషన్స్కి వెళ్ళి చెక్ చేయడం కానీ, కరప్షన్ ఏమైనా జరిగినా క్యాచ్ చేయడం కానీ, నైట్ 12 అయినా కూడా వెళ్ళి ఫోకస్ చేసి ప్రజలతో మాట్లాడడం కానీ, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక లీడర్ పొజిషన్లో ఉండి ఇలా ప్రజల్లో వెళ్ళి తిరగడం, ఏ లీడర్ నేను చూసారో నేనే చూడలేదు. లేదు, నేను చూడలేదు ఇది వరకు, ఫస్ట్ టైం ఇది. ఇదివరకు డిప్యూటీ సీఎం అంటే బేసిక్గా డిప్యూటీ సీఎం అనుకున్నాం, ఇప్పుడు డిప్యూటీ సీఎంకి పేరుకి ఒక పేరు వచ్చింది అంటున్నారు కదా. అవును, అంతే. వై? బికాస్ పవన్ కళ్యాణ్. ఓకే. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో? గబ్బర్ సింగ్. ఓకే. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మూవీస్లో ఫేవరెట్ మూవీస్ అవుతాయి అంటారా? మేబీ. చూడాలంటే. చూడాలి. థ్యాంక్ యూ.